స్టోరీ ఆయన రమ్మన్ అయితే మీరు ల్యాండ్ అన్నారు కాబట్టి గుర్తొచ్చింది. మనం గతంలో కూడా మాట్లాడినాం. 1007 అని ఒక సర్వే నెంబర్ రండన్న 1007 సర్వే నెంబరు గతంలో చంద్రశేఖర్ రెడ్డి గారు అని ఆయనని మనం 2-3 సార్లు ఇంటర్వ్యూ చేసినాం. ఇది ఇంకా ఫాలో చేస్తున్నాం మనం. సర్వే నెంబర్ 1007 ఎంతన్నా 30 ఎకరాలు కదా, 36 ఎకరాలు 349 ఎకరాల్లో 36 ఎకరాలు. ఓకే, ఈయనది 36 ఎకరాలు. టోటల్ ఏంటంటే 349 ఎకరాలు. ఇది ఎక్స్టెంట్. ఇది సర్వే నెంబర్ 1007. ఈయనది 1007 బై సబ్ డివిజన్ అయింది. 1 ఏనా ఏ. ఈయన సబ్ డివిజన్ కింద ఈ 36 ఎకరాలు అయిపోయింది. మొత్తం లీగల్గా ఉన్నాడు. మనం దాదాపు 2-3 సార్లు ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ భూమి మీద దాదాపు ఇది 3000 కోట్లు ఉంటుందండి. ఇప్పుడు 3000 కోట్లే, 3000 crores. ఈ 3000 కోట్ల భూమిని ఎట్లా లేపాలన్నది ప్రభుత్వాల స్కెచ్, లీడర్ల స్కెచ్. వీళ్ళు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. బీఆర్ఎస్ వాళ్ళు లేడు, కాంగ్రెస్ వాళ్ళు లేడు, వాళ్ళు లేడు, అంత ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్క్లూడింగ్ పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఏ పోలీస్ స్టేషన్ ఇది? అల్లాపూర్. ఇంతకుముందు మాదాపూర్ ఉండేది, ఇప్పుడు ఏంది అల్లాపూర్ పోలీస్ స్టేషన్. అంటే గ్రౌండ్లో ఈ లీడర్లంతా ఏకమై, పోలీసులంతా ఏకమై ఏ రకంగా పనిచేస్తారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇందులో డైరెక్ట్గా అధికారాన్ని చేపడుతున్న నేను ఇంకా ఇది ఇష్యూ కనుక పెద్దగా అయితే ఫోటోలు కూడా వేయాల్సి వస్తుంది. విత్ ఫొటోస్తో సహా పవర్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో మీరు మీ ఫోటోలతో సహా వేయాల్సి వస్తుంది. ఇందులో పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయినాయి. ఇక పెద్ద తలకాయలు అంటే ఎవరు అన్నది మీరు ఆలోచించుకోండి. ఇక పెద్ద తలకాయలు ఎవరు అన్నది మీరు ఆలోచించుకోండి. రాబోయే రోజుల్లో కనుక ఈ భూమి జోలికి మీరు వస్తే, ఒకవేళ మీరు ఈ భూమికి కావాలని కూడా ఆయనతో మాట్లాడుకొని సెట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అక్కడ అదే గ్రామ పంచాయతీకి సంబంధించిన యాదవులు కానీ బీసీలు కానీ పండగ చేసుకుంటారు. ఆ పండగను కూడా చేసుకొని ఇస్తలేరు. ఆ బోనాల కార్యక్రమాన్ని కూడా చేసుకొని ఇస్తలేరు. మొన్న బోనాలు పెడితే ఎందుకు వచ్చారు ఈ జనం అంతా, నువ్వే తీసుకొచ్చినావని ఇబ్బంది పెడుతున్నారట. అంటే ఇది ఎంతకాలం ఇది? ఇప్పుడు ఈ 3000 కోట్ల భూమి కొట్టాలి. ఎక్కడుంది ఇది? యశోద హాస్పిటల్ ఐడియా ఉంది కదా, హైటెక్ సిటీ దగ్గర. దానికి ఆనుకొని ఉన్న భూమి ఇది. అక్కడ యశోద ఉంటుంది, ఎన్ఐఏ ఉంటుంది, ఎన్ఐఏ కదా, ఎన్ఐఏ ఆఫీస్ ఉంటుంది. దానికి ఆనుకొని ఉన్న భూమి ఇదంతా. దాదాపు 349 ఎకరాలు. భాగ్యనగర్ సొసైటీ అని ఆనాడు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ఫ్లాట్ని 10 మందికి అమ్మేసినారు. పెద్ద అరాచకం ఇదంతా కూడా. ఇప్పుడు ఈయన భూమి సపరేట్ ఉంది, దానికి సంబంధం లేదు. ఈ 36 ఎకరాలు సపరేట్ ఉంది, సబ్ డివిజన్ అయి ఉన్నది. పక్కన ఏదో ఇంకొక కన్స్ట్రక్షన్ కంపెనీ కన్స్ట్రక్షన్ చేసి ఈయన దాంట్లోంచి రోడ్డు పోతే ఈయనకి గవర్నమెంట్ కూడా పరిహారం కింద మిమ్మల్ని క్లెయిమ్ చేసింది. కాకపోతే ఏంటంటే కోర్టు ఇది డిస్ప్యూట్లో ఉన్నది కాబట్టి ఇది తేలిన తర్వాత ఇవ్వమని చెప్పింది, నోటీస్ ఇచ్చింది. అంటే ఇంత క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్న తర్వాత ఇప్పుడు ఆడ పోయి స్ట్రెంచ్లు వేస్తున్నారు, మన హోల్స్ పెడుతున్నారు, ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఆ షిక్కులోలను తీసుకొచ్చి మొత్తం ఆడబెట్టి నానా బీభత్సం చేస్తున్నారు. ఇప్పుడు ఈయనని ఇప్పుడు చంపేయడానికి కూడా ప్లాన్ జరుగుతున్నది. ఇప్పుడు ఈయన లేకపోతే అయిపోతుంది. ఇప్పుడు ఈయన లేకపోతే ఈయన వెనకాల కొట్లాడేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈయన చంపడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫోటోలు పెట్టారా? ఫోటోస్ పెట్టండి. ఇవి లేఅవుట్ మన ఇప్పుడు ల్యాండ్ అన్నారు కాబట్టి మీరు ఆడ గోపన్పల్లిలో ఉద్యోగులకు సంబంధించిన భూమి మీద పడ్డారంటే వీళ్ళు అన్ని భూముల మీద పడతారు. వీళ్ళు అది ఇది అని ఏముండదు. వీళ్ళు పేపర్స్లో ఇది ఉంది, లేఅవుట్ 349 acres. దాంట్లో మన సర్వే అది డిమార్కేషన్. ఒక్కసారి ఫోటోలు చూడండి. ఇప్పుడు ఈయన మళ్ళీ వస్తుండ, ఆయన పేరు ఏందో ఉండేగా, శ్రీనివాసరావు వస్తుండా? ఆయనే మొత్తం బ్యాక్గ్రౌండ్ ప్లే. ఈ శ్రీనివాసరావు అంటోడు, భుజంగరావు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నాడు కదా. గవర్నమెంట్ ఇంత ఫోన్ ట్యాపింగ్ కేసుని సీరియస్గా చూస్తున్నామని అంటున్నారు కదా. మరి వీళ్ళంతా ఎట్లా ఎంటర్ అవుతున్నారు? బయటకు వచ్చిన తర్వాత ఇదే రియల్ ఎస్టేట్ దందా చేస్తూనే ఉన్నారు. అయ్యో, లాస్ట్ టైం నేను చెప్పిన ఇందులో పోలీసుల పేర్లు చెప్తారు. పోలీసుల పేర్లు చెప్పి దీని వెనకాల డీజీపీ ఉన్నాడు, అది ఉన్నారు, ఇది ఉన్నారు అని చెప్పి ఆ లోకల్ పోలీసులంతా పైన చెప్పే వాళ్ళ ఒత్తిడికి భరించలేక వాళ్ళు కూడా బీపీలు షుగర్లు వస్తున్నాయట. మేమేం చేయము, అరే ఆయన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టమంటారు, మేము తెచ్చి కూర్చోబెడతాం, చేయకపోతేనేమో ఈ నుంచి పంపిస్తారేమో. ఆ పోలీసులను కూడా నానా ఇబ్బంది పెడుతున్నారు. ఇందులో డైరెక్ట్గా ప్రభుత్వ పెద్దలే ఇన్వాల్వ్ అయినారు. గతంలో కేటీఆర్ ఇన్వాల్వ్ అయినాడు, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు. పోలీస్ అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినారు. ఈ రకంగా ఇదేనా
ఇది దీని తర్వాత నిన్న రాత్రి ఆ, బార్కెట్స్ వేద్దామని ట్రై చేస్తున్నారు. ఇదా ఇప్పుడు ఈ హోల్స్ పెట్టిరా ఇక? హోల్స్ పెట్టింది ఇక్కడ మొత్తం, ఆ, హోల్స్ పెట్టి బార్కెట్స్ వేద్దామని ట్రై చేస్తుంది. ఇంకో వీడియోలో పెట్టిన నేను రాత్రిపూట ట్రాక్టర్ తోటి మొత్తం హోల్స్ చేస్తున్నారు. ఆ వీడియో మేము కార్ నుంచి తీసినాం. ఇప్పుడు భూమి మీదే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ భూమి మీదే అనుకోండి. ఇది వీడియో భూమి మీదే అయితే 3 గంటల రాత్రి పనులు చేయాల్సిన అవసరం ఏముందండి? 3 గంటల రాత్రి. ఇప్పుడు ఆయన అంటున్నాడు ఈ భూమి నాది కాదని తేల్చండి, నా దగ్గర అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మేము కూడా వెరిఫై చేసినాం, మన దగ్గర అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇది కాదు అని చెప్తే నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి అంటుండు. నేను ఇంకో దానికైనా రాసిస్తా అని చెప్తున్నాడు. ఒకవేళ నన్ను ఇక్కడి నుంచి నాది మీది కాదని ప్రూవ్ చేస్తే, నాది కాదని ప్రూవ్ చేస్తే ఇంకేం మీకు మీ ముందు పెట్టాలా? రాత్రిపూట ఇక్కడ ట్రాక్టర్ సర్దార్ జెట్ నిలబడ్డారు ఇక్కడ వీళ్ళంతా. ఇది ఈ ట్రాక్టర్ ఇక్కడ ఈ సర్దార్జీ మొత్తం సిక్కులను పెడుతున్నారు. ఇదొక ట్రెండ్ కల్చర్ అయిపోయింది చూడండి. ఏదైనా డిస్ప్యూట్ ల్యాండ్ ఉంది, ఆ భూమిని మనం కబ్జా చేయాలి, అక్కడికి రావద్దంటూ 4 తలవార్లు పట్టుకొని ఆడ ఒక 4-5 సిక్కులను పెడతారు. ఈడ కూడా సేమ్ అదే సిచ్యువేషన్. ఇదొక కల్చర్ అయిపోయింది. బ్లూ షీట్లు, ఈ సిక్కులోళ్ళు ఇట్లా. ఈ ట్రాక్టర్ వస్తుంది ఇప్పుడు అది చేసేది ట్రాక్టర్. ఎన్ని గంటలకి ఇది? 3 గంటలకు. 3 గంటలకి. మళ్ళీ ఏమైంది? నిన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ కాపీ పంపిరా నాకు? పంపించు. ఇదా? కాదు, ఇది ఇంకోటి. ఒక్క నిమిషం చూస్తాను. ఇది ఓకే. ఎవరెవరు పంపి? ఇది కాదా? పంపండి ఒకసారి. ఇప్పుడు పంపారా? దీన్ని ఈ ఫోటోలు ఉన్నాయి చూడు సర్దార్జీలే, వాళ్ళ కింద అన్ని పేపర్స్ ఉన్నాయి కదా. ఓకే. దాంట్లో లాస్ట్ ఉంది. లేదు నాకు పంపలే. చూడండి, ఇది చూడండి సర్దార్జీలో ఫోటో, దాని కింద అన్ని పేపర్స్ ఉన్నాయి కదా. ఇది లాస్ట్, ఇది కాదు, మీది ఇంకా ఇది దీంట్లో లాస్ట్. ఓకే. అసలు ఈ సివిల్ కేసులలో పోలీసులకు ఏం పని అండి? సివిల్ డిస్ప్యూట్స్లో పోలీసులకు ఏం పని? ఇగో ఈ రకంగా ఏం చేస్తారు? ఈయన నాగరాజ్. ఈయన ఎవరైనా డీజీపీ మనిషి అని చెప్తాడు కదా. డీజీపీ మనిషి అంటాడా? డీజీపీ మనిషి. డీజీపీ అంటే ఎవరు? శివధర్ రెడ్డిని డీజీపీ అంటారు. ఇంతకుముందు ఒకసారి ఫోన్ కూడా చేసి నేను ఒక రోజు మళ్ళీ మా ఆఫీస్కి వచ్చినారు కదా. ఈయన ఏం చేస్తాడంటే డీజీపీ మనిషి, నేను నాది ల్యాండ్ ఇది ఇక్కడ రావద్దని చెప్పి మమ్మల్ని డాగ్ చేస్తుంటాడు. ఎవరు రోజున వాళ్ళని తిడుతుంటాడు. పోయి నిలబడి పని చేయదు ఇక్కడ, మాకు స్టేటస్ కో ఉంది. నాకు హైకోర్టు ఇచ్చిందా? లోయర్ కోర్టు ఇచ్చింది స్టేటస్ కో. పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంది దానికి. అంటే పోలీసులు వచ్చి మీకు రక్షణగా ఉండాలి. మేము పోనే ఈయన ఫోన్ చేయనే పోలీసు వాళ్ళు వచ్చేస్తారు. వచ్చి మమ్మల్ని తీసుకుపోయి స్టేషన్ లో కూర్చోరు. ఇది ఎప్పటిది? ఇది మొన్నటిది. ఇది ఎంత ఇది? పోలీసులు కోర్టు చెప్పింది ఈయన భూమికి రక్షణగా ఉండాలి అని చెప్తే పోలీసులు వాళ్ళకి రక్షణగా ఉంటున్నారు. ఈయనను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. రేపు పొద్దున ఈయనకేమన్నా అయితే మొత్తం అందరి బాధ్యత ఇది. పోలీసులతో, అల్లాపూర్ పోలీసులతో పాటు ఈ శివధర్ రెడ్డి గారు రెస్పాండ్ కావాలి. డీజీపీ శివధర్ రెడ్డి అని మీ పేరు వాడుకుంటాం. మరి హూ ఈజ్ ఈ నాగరాజు? ఎవరు ఆయన అండి? ఈ నాగరాజుకి శివధర్ రెడ్డికి ఏం సంబంధం ఉంది? ఆయన ఇంటెలిజెన్స్ చీఫే కదా. అవునండి. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న శివధర్ రెడ్డి గారు మీకు ఈయనకేమైనా సంబంధం ఉందా? ఈయనకు మీకు ఏమైనా సంబంధం ఉందా? మీ పేరుని అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకుపోయారా మిమ్మల్ని? అంటే ఇది మొన్న అయింది. ఇది తర్వాత నిన్న పోయి నేను కంప్లైంట్ ఇచ్చిన సిఐ గారికి. ఆయన అన్నే లేదు అది ఇదని ప్రొటెక్ట్ చేస్తాడు ఈయనకి. సరే మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా మాకేమో రారు, పోలీస్ ప్రొటెక్షన్ ఉన్న రారు. మీరు ఈయనకి ఫోన్ చేయగానే ఎందుకు వస్తారు సార్ అంటే మేము రావట్లేదు అంటారు. ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి. మళ్ళీ నన్ను తీసుకుపోయి 2 hours ఇంతకుముందు లాస్ట్ టైం కూడా కూర్చోబెట్టిన చెప్పిన కదా. నిన్న పోయి నేను కంప్లైంట్ ఇచ్చిన. కొంచెం ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత కంప్లైంట్ తీసుకున్నాడు. ఓకే.
తీసుకొని ఈయన మీదకి నా మీదే మళ్ళీ ఈయన కూడా పెట్టి నేను ఏదో తిట్టినా అని చెప్పి కేసు ఫైల్ అయిందా లేదో తెలియదు ఇంకా. నువ్వు తిట్టినావానా? నేను తిట్టినా అని చెప్పి తిట్టినా అని చెప్పి పెడుతున్నారు. ఈయన అంటే నాదే ల్యాండ్ ఇది, ఎవరు రావు దీడికి, మీరు నాగరాజు అంటారు. నేను అన్నా డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ ఉంటే చూపించు, మీకు చూపించండి, నాకు అవసరం లేదంటారు. రేవంత్ రెడ్డి గారు అమెరికా వస్తే మా ఇంట్లోనే ఉంటారు, శివధర్ రెడ్డి గారు అక్క కూతురుది ఇది అది ఇది అని చెప్తుంది. ఎవరిదన్నా కానీ రేవంత్ రెడ్డి గారు బిల్డింగ్ కట్టాలంటే పర్మిషన్ తీసుకొని కట్టాలి, ఎవరైనా అంతే కదా. మీకు ఆ పేపర్ చూపించండి, లేదు నాకు పేపర్ చూపించను అని అనుకుంటే ఒక పర్మిషన్ తీసుకొచ్చి చూపించండి, మేమేం ఆబ్జెక్షన్ చేయము. ఇప్పుడు స్టేటస్ కో ఉంది కాబట్టి నేను వస్తున్నా మీ దగ్గరికి ఆపడానికి, లేకపోతే నేను రాకపోతుంటే. మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా ఇంత గట్టిగా మాట్లాడితే అది ఇది మాట్లాడితే ఫోన్ చేయని పోలీసు వస్తారు. మీరు రండి పోలీస్ స్టేషన్కి అంటారు, మీరు పేపర్ తీసుకురా. ఇప్పటికో ఆల్మార్ నిండా నేను ఆ పేపర్ తీసుకుపోయి ఇవ్వడము, వాళ్ళు తీసుకొని లోపల పెట్టారు. ప్రతిసారి పేపర్లు తీసుకొని రమ్మంటారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారా ఏం చేస్తారు. సివిల్ కోర్టులో మీకేం సంబంధం సార్, అది నా ల్యాండ్ అని ఇన్ని ఆర్డర్స్ ఉన్నాయంటే ఈయనకి పేపర్స్ ఏం లేవని బదనాం చేస్తారు సిఐ. సిఐ పేరేంది? సిఐ పేరు వెంకటరెడ్డి అండి. ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉండా. ఇంకా ఇబ్బంది అంటే ఈయన నాగరాజు వస్తూ ఉంటే పట్టించుకోవట్లేదు. ఆయన డైరెక్ట్ ఇబ్బంది కాదు. ఇప్పుడు ఈయన మనుషులు రాత్రి 3 గంటలకు వచ్చుడు, ఇవన్నీ చేయడము, బార్కెట్స్ చేయడం, ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు చేసే పనికి ఈయన సాయం కల్పిస్తున్నాడు కదా. నాగరాజు నెంబర్ ఉందా? నాగరాజు నంబర్ ఉంది. ఉందండి. ఇప్పుడు నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ ఉంది, అంటే స్టేటస్ కో ఉంది, ఎవరు అందులోకి ఎంటర్ కావద్దని. ఆయనకు సెక్యూరిటీ ఇవ్వాలని పోలీసులకి కోర్టు ఆర్డర్ ఉన్నది. ఇప్పుడు ఆయన భూమి కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంత పెద్ద ఇష్యూ అవుతున్నప్పుడు ప్రైమ్ ల్యాండ్ అది ఎంక్వైరీ జరిపి సర్వే చేసి వాస్తవాలు బయటకు తీసి ఎవరి భూమి వాళ్ళకి తేల్చేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఇదే కాదు, ఆ 349 ఎకరాల్లో భాగ్యనగర్ సొసైటీ పేరుతో పెద్ద దందా చేశారు. అమాయకులైన ప్రజలను ఒక్కొక్కరికి ఒక్కొక్క 10 మందికి ఒకటే ఫ్లాట్ చూపించి అమ్మి అక్కడ పెద్ద మోసం జరిగింది. ఎంత దారుణం ఇది. నాగరాజు అయినా You have called is speaking to someone else. You can wait or call again later. Hello. నాగరాజు గారు. ఎవరండి? నాగరాజు గారు, నేను రఘు మాట్లాడుతున్నా. మన తొలి వెలుగు జర్నలిస్ట్ నేను. సార్ ఏం సార్ చెప్పండి సార్. ఇప్పుడు 1007/1 ల్యాండ్ లోకి మళ్ళీ ఎందుకు వెళ్తున్నారండి మీరు? హలో, ఇంతకుముందు మాట్లాడారు సార్. అదే నేను మళ్ళీ మాట్లాడుతున్నా నేనే. చెప్పండి. ఇప్పుడు ఎవరు పంపమంటున్నారు మిమ్మల్ని? శివధర్ రెడ్డి పేరు ఎందుకు చెప్తున్నారు మీరు? సార్ శివధర్ రెడ్డి సార్ నేను ఎందుకు చెప్పాను సార్, మీ సార్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి. అరే మీరు ఆయనకు అదే చెప్తున్నారట కదా, మీరు ఎందుకు ఎంటర్ అవుతున్నారు చెప్పండి. పోలీస్ స్టేషన్కి వచ్చి మరి శివధర్ రెడ్డి సార్ ఎవరో నాకు తెలియదు అని చెప్పినాను, మళ్ళీ మీ సార్ అన్వాంటెడ్ గా చెప్తున్నాను. సరే ఇప్పుడు కాదు మీరు ఆ ల్యాండ్ లోకి ఎందుకు వెళ్తున్నారు సార్? శివధర్ రెడ్డి సార్ అనే పేరు మీరు చెప్తున్నాను, నేను చెప్తలేదు సార్. మీరు ఆ ల్యాండ్ లోకి ఎందుకు వెళ్తున్నారు సార్? నేను ఒక్కటి వెళ్తానా వెళ్ళదని పక్కన విషయం. ఎందుకు వెళ్తున్నారు చెప్ప బ్రదర్. మిమ్మల్ని మీ వెనకాల ఎవరిని బ్లేమ్ చేయాలని? ఎవరు మాకేం అవసరం శివధర్ రెడ్డిని బ్లేమ్ చేయడం? అనడా లేదా? అన్నాడు సార్. ఇంతకుముందు వీడియో కూడా చూపించిన ఉన్నాయి, మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. శివధర్ రెడ్డి పేరు చెప్పినాయి, వీడియోలు కూడా ఉన్నాయి. విట్నెస్ కూడా ఉన్నారు, 25 మంది 30 మంది విట్నెస్ కూడా ఉన్నారు. ఈయనకి ల్యాండ్కి ఏం సంబంధం? ఈయన నా ఓనర్ ఇది రాఘవరెడ్డో రఘువీర్ రెడ్డో. ఎవరైతే మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారో ఆ పర్సన్ కే చెప్పాను నేను. ఏమని? సార్ ఆయనకు సంబంధం లేదు. సిఐ సార్ కూడా ఆయనకు లైవ్ లో డైరెక్ట్ మాట్లాడిండు. సార్ మేము అట్లా సైట్ లో ఇన్వాల్వ్మెంట్ మాకు లేదు. ఇప్పుడు ఒక్క శివధర్ రెడ్డి పేరే చెప్పాల్సిన అవసరం ఏముంది నువ్వు చెప్పకపోయి ఉంటే? మేము వస్తాం, ఎవరైనా వస్తారు సార్, పోలీసులు రెస్పాండ్ అవుతారు. సరే మీరు ఎవరి పక్షాన వచ్చి అక్కడ నిలబడ్డారు మీరు ఆ ల్యాండ్ లో? ఫ్లాట్ ఓనర్ సార్. ఎవరైనా ఎవరు పేరు చెప్పు కదా, పేరు చెప్పు. అరే పేరు ఎందుకు చెప్పారు? అరే మీరు జెన్యూన్ గా మీ ప్లాట్ అయినప్పుడు, మీ ల్యాండ్ అక్కడ ఉన్నప్పుడు ఆ పేరు చెప్పండి, పోయేదేముంది? బ్రదర్ నేను ఒకటే అడుగుతున్నా, సరే ఎవరు బాబు? నేను జర్నలిస్ట్ ని బాబు. ఆయన నన్ను సంప్రదించిన మా ఛానల్ కి వచ్చున్నాడు ఇక్కడ. మీరు లైవ్ లో ఉన్నారన్న విషయం కూడా మీరు మాట్లాడుతున్నది వేల మంది జనం కూడా చూస్తున్నారు. మీరు లైవ్ లో ఉన్నారు. ఓకే, నేనేమి మీతో దొంగసాటుగా మాట్లాడతలేను మీతో. మీ ల్యాండ్
ఎవరు పెద్ద పెద్దోళ్ళ పేరు? పెద్ద పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయినారు ఇందులో, ఆయన ఇబ్బంది పెడుతున్నారు. పెద్ద పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయిన ఇబ్బంది పెడుతున్నారు. మీరు 3 గంటలకి 3 గంటలకి ఏం పని మీకు ఆ ల్యాండ్ లో? రాత్రి 3 గంటలకి మీ ఇష్టం అండి. మీ ల్యాండ్ ఓనర్, మీ ఓనర్ పేరు చెప్పాయా బాబు? మీ ఓనర్ పేరు చెప్పు, మీ ఓనర్ పేరు చెప్పు. అరే నాకెందుకు అంటాడు? అరే మీరు జెన్యూన్ గా ఉంటే మీరు చెప్పండి, మీ ఓనర్ పేరు చెప్పండి. కోర్టు ఏం చెప్పింది? కోర్టు ఆర్డర్ కోర్టు ఏం చెప్పింది? కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. ఏదో ఇచ్చిరా? కోర్టు ఏదో ఇవ్వడం ఏంది? కోర్టు ఏదో ఇవ్వడం ఏంది? అసలు నీ క్లారిటీ. ఇంకోటి ఎవరు క్యాటరింగ్ పెట్టిండ్రు, ఇంకోటి ఎవరు టెన్నిస్ కోర్టు పెట్టిండ్రు, ఇంకోటి ఎవరు పక్కన దీని ఏమంటారు సార్ మీ ప్లాట్ ఫామ్ ల్యాండ్ రన్ చేస్తున్నాడు. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఎవరు ఫామ్ ల్యాండ్ రన్ చేస్తున్నారు? లోపల ఎవరో షెడ్ వేసుకొని చుట్టుముట్టు. మరి అదెందుకు తీసేస్తలేరు? మరి లోపల వినాయకుడికి షెడ్ వేసి అది చేస్తున్నారు కదా మీ వాళ్ళే. లోపల ఇంకో దగ్గర మరి అదెవరు వేసిరా షెడ్? వినాయకుడి కోసం అని షెడ్ వేసిరు ఎవరు? ఏదో స్టెతస్కో ఏదో అంటున్నారు కదా, మరి ఇవన్నీ ఉన్నప్పుడు అవి ఎందుకు నడిచినాయి సార్? ఎవరు ఎప్పుడు నడిచినాయి? మీరు వెళ్ళి చూడండి సార్. బ్రదర్ మీరు ఎవరి పక్షమో చెప్పండి. మీ ప్లాట్ బ్రదర్, మీ ప్లాట్ ఓనర్ ఎవరో చెప్పండి. మీ ప్లాట్ ఓనర్ ఎవరు సార్? ఇప్పుడు ఆయన ఏదో పేర్లు చెప్తున్నాడు కదా, వాళ్ళ పేర్లు చెప్పండి. అరే మళ్ళీ అదే చెప్తాడు. ఈ ప్లాట్ ఓనర్ ఎవరు? మిమ్మల్ని ఎవరు? మీరే ముందరకు రాగానే అబద్ధం నిజం కాదు, నిజం అబద్ధం కాదు. మరి వాస్తవాలు డాక్యుమెంట్స్ తీసుకురా. మరి కాదు మీ ప్లాట్ ఓనర్ ని తీసుకొస్తావా? మీ ప్లాట్ ఓనర్ ని తీసుకొస్తారా మీరు? నేను డేట్ చెప్తా, లేదా మీరు డేట్ చెప్పండి. మీ ప్లాట్ ఓనర్ ని డాక్యుమెంట్స్, మీ ప్లాట్ ఓనర్ ని తీసుకొస్తారా? ఆయనతోనే కూర్చోబెడదాం డిస్కషన్ కి, జనం ముందే కూర్చోబెడదాం. డిస్కషన్ కి రెడీగా? మళ్ళీ ఒకటి చెప్పేది ఏంది బ్రదర్, నేనే మీరు ఎవరెవరో పేర్లు చెప్పారు, సార్ల పేర్లు చెప్పారు, ఆ సార్ల దగ్గరికే పోయి మాట్లాడమని. ఎవరు మీ సార్? ఎవరైతే సరే సార్లు లేరు, ఆ ప్లాట్ ఓనర్ ఎవరో చెప్పు. ప్లాట్ అంటున్నావు, నీ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో చెప్పు. మళ్ళీ న్యూసెన్స్ ఏముందండి? మీరు జెన్యూన్ కదండి, మీ ప్లాట్ పోతుంది కదా, ఈయన కబ్జా చేసి అంటున్నారు కదా. కాదు ఎవరయ్యా? ఈయన చంపుతానడా? ఈయన చంపుతానడా మీరు చంపుతాన్నారా ఆయనని? మీరు ఆయననే చంపుతానడా? ఆడేవారు వీడియో కూడా పంపిమంటారు మీకు? ఎవరు ఆయన? ఇప్పుడు ఎవరు ఎట్లా చంపుతాడు ఆయన? ఒక్కడికి ఉండి ఏం చంపుతాడు మిమ్మల్ని? మీరు మొత్తం రాజ్యంలో ఉన్న వాళ్ళంతా కలిసి మీరు ఆయన మీద దాడి చేస్తుంటే ఈడేం అనలేదేనా? మాట్లాడండి ఈయనతోని. నువ్వు అన్ని ఇక్కడ అక్కడ ఒకటి మాట్లాడుతావు, ఇక్కడ ఒకటి మాట్లాడుతావు. పోలీస్ స్టేషన్ లో ఇగో నేను జర్నలిస్టే. నువ్వు అన్ని నీ ఓనర్ పేరు చెప్పాయా బాబు? ఫస్ట్ నువ్వు ఓనర్ పేరు చెప్పు. నువ్వు ఓనర్ పేరు చెప్పు. ఇప్పుడు శివధర్ రెడ్డి పేరు చెప్పిండా లేదా? చెప్పిండండి. ఏడా చెప్పిండు? మా సైట్ కి వచ్చినప్పుడు ఆ ముంగట అందరు 20 మంది నిలబడితే వాళ్ళ ముందే చెప్పిండు శివధర్ రెడ్డి. నేను వస్తా బ్రదర్ నేను వస్తా, నేను లొకేషన్ కి వస్తా. మీరు ఎప్పుడో చెప్పండి. మళ్ళీ అవసరం లేదంటాడు. అరే ఎందుకు రావద్దు అంటున్నా. ఎందుకు రావద్దు? లాస్ట్ టైం హలో బ్రదర్ నేను చెప్తా విను. ఆగాగు, నేను చెప్తా విను. నేనేం ఆషామాషిగా ఏం మాట్లాడతలేను. లాస్ట్ టైం నువ్వు శివధర్ రెడ్డి పేరు చెప్పిన తర్వాత ఆగాగు చెప్తానాగా బాబు, చెప్తానాగు. గవర్నమెంట్ హలో బ్రదర్ ఈ ల్యాండ్ విషయంలో నాకు ఎవరో నువ్వు నేను రికార్డు బయట పెడితే తెలంగాణ అంతా షేక్ అవుతుంది. అర్థమైందా? నేను రికార్డు బయట పెడితే నాకు ఎవరు ఫోన్ చేశారో ఈ ల్యాండ్ గురించి, ఈ ల్యాండ్ గురించి నాకు ఎవరెవరు ఫోన్ చేశారో నేను చెప్తే, ప్రభుత్వంలో ఉన్న పెద్దవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఇదేంది మరి? ఇదేందయ్యా బాబు? ఇదేంది పోలీసులు అడ్డం పెట్టుకొని దాదాగిరియా? మీది శివధర్ రెడ్డి పేరు చెప్పుకొని దాదాగిరియా? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పుకొని దాదాగిరియా? వాడెవడు? వీడోడు శ్రీనివాసరావు వాడు, ఇంకోడెవడు? చేసుకో, పోయి కూర్చో అల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో. ఎవడు అండ చూసుకొని రెచ్చిపోతున్నారు మీరంతా. మరి మీ ఓనర్ పేరు చెప్పు. మీ ఓనర్ పేరు చెప్పే చేతనైతే లేదు నీకు. నీ ఓనర్ పేరు చెప్పు.
నీ ఓనర్ పేరు చెప్పాయా బాబు? చెప్పాను. మరి చెప్పనప్పుడు బ్లేమ్ చేస్తాం, 100% చేస్తాం. నీకేం పని ల్యాండ్ లో? నీకేం పని ల్యాండ్ లో? నీ భూమి కానప్పుడు నువ్వు ఎందుకు వస్తావు? ఏం వీడియోలు? అవునయా, నీకేం పనయా? నీకు ల్యాండ్ లో ఏం పనయా? నీకు ల్యాండ్ లో నీ ల్యాండా? నీ ల్యాండ్ నీ పేరు మీద ఉందా? డాక్యుమెంట్ ఉందా నీ పేరు మీద? ఓనర్ రావాలి, నువ్వెందుకు వస్తావు? సార్ ఎవరు? ఎవడా సారు? ఎవరయ్యా సార్? చెప్పు, నువ్వు సార్ పేరు చెప్పు. ఇప్పుడు అట్లాంటి బయటకు వస్తాడేమో. మీ సార్ ఎవడు? నువ్వు సార్ ఎవరు చెప్పు. అంటము, నువ్వు సార్ని తీసుకురా. ఎవరో ఆ సారు తీసుకురా. మరి తీసుకురా. నీకు డాక్యుమెంట్ నీ దగ్గర లేకపోతే నువ్వు ఎందుకు వస్తున్నావు? అరే మళ్ళీ అదే మాట్లాడతాడు. నీవు ఓనర్ పేరు చెప్పలేవు నువ్వు. ఎవరా సార్ ఎవరు? మళ్ళీ అదే చెప్తాడు. ఏం బ్రో సార్ ఎవరు అంటే సార్ చెప్పడు. నీకు డాక్యుమెంట్ నీది కాకపోతే నీకు ఆ ల్యాండ్ లో ఉండే నీకు అధికారం నీకు లేదు. మా సార్ అంటే సార్ వచ్చి నిలబడాలి అక్కడ. ఎవరా సార్? సార్ వచ్చి నిలబడాలి దమ్ముంటే. ఇప్పుడు నాది ఓనర్ అని వచ్చి నిలబడ్డాడు ల్యాండ్ లో. మీ సార్ని రమ్మను, ఈ భూమి నాదని. అంటే నువ్వు జనాన్ని ఏమైనా చేయొచ్చా? మీరు జనాన్ని ఏమైనా చేయొచ్చా? మీరు దొంగలు మీరంతా. ఇట్లా తయారయ్యారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఓనర్ పేరు ఎవరు అనేది చెప్పలేరు. ఇప్పుడు నేను ఒక మనిషిని పంపించి ఇది నాది భూమి అని ఇంకోటి మనిషిని పంపించి ఆడ గొడవ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా? ఎవడైతే ఇది డాక్యుమెంట్ నాది, ఈ భూమి నాది అనుకున్నాడో వాడు వచ్చి గ్రౌండ్లో నిలబడాలి, డాక్యుమెంట్ తీసుకొచ్చి నిలబడాలి. ఇంత ఘోరమైన అరాచకం తెలంగాణలో నడుస్తుంది. ఈ 3000 కోట్ల భూమి ఎట్లా లేపాలన్నది స్కెచ్ ఇవ్వాలి. వీళ్ళ ఏ పార్టీ వాడు బయటకు వచ్చి మాట్లాడి ఇట్లాంటి వాళ్ళకి అండగా నిలబడాడు. ఈ 1007/1A అనే ఈ సర్వే నెంబరు పబ్లిక్ ముందు పెట్టాలి. ఇప్పుడు ఎవరిదన్నది తేల్చాల. ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఇది మొత్తం గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసేయాలి. ఏ స్కూల్కో ఏ హాస్పిటల్కో ఇచ్చేయాలి. ఇప్పుడు ఆ భాగ్యనగర్ ఇది ఒకటే కాదు, ఇది 1007 టోటల్ ఎక్స్టెంట్ దాదాపు 349 ఎకరాలు. ఎవరెవరైతే ఇందులో ప్లాట్లు కొన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి. పేదలంతా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతా. ఇట్లాంటి దొంగలు తయారై భూమి ఏమందో కథెవడో వెనకాల ఎవడో ఎన్నో ఉంటాడు వాడు మొత్తం తెర వెనక నడిపిస్తుంటాడు. ఈ భూమి కోసం నాకు ఎంతమంది పెద్దోళ్ళు, మామూలు వాళ్ళు కాదు, దీని వెనకాల పెద్దోళ్ళు, ఆయన లేడు ఈయన లేడు, ఆయన పేరు వాడకు ఈయన పేరు వాడకు అని ఫోన్ చేసిన వాళ్ళు ఎంతోమంది. ఏం చెప్పదలుచుకున్నారు? దీని వెనుక మీరు చెప్పినప్పుడు చాలా పెద్ద మనుషులు ఉన్నారు. ఒక ఆయన శ్రీనివాసరావు అని. ఈయనే కదా ఆయన? ఈయనే అండి. ఈయన శ్రీనివాసరావు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాగానే ఫస్ట్ పోయి రేవంత్ రెడ్డికి బొకే ఇచ్చిండు. అంతకుముందు అంతా 10 సంవత్సరాలకి టిఆర్ఎస్ లో ఉండి టిఆర్ఎస్ లో ఆయన చేసిన అన్యాయాలు లేవు మాకు. నన్ను ఆర్థికంగా మొత్తం దెబ్బకొట్టి 10 సంవత్సరాలు నరకం చూపించిండు. నన్ను మొత్తం నరకం చూపించేసి ఆ భూమి కబ్జా చేద్దాం చూసి కేటీఆర్ ను దించిండు. గ్రీన్ కోన్ సంస్థను దించిండు. అక్కడ గ్రీన్ కోన్ నుంచి ఒక 500 కోట్లు తీసుకొని మొత్తం ఖర్చు పెట్టేసి గ్రీన్ కోన్ నుంచి 500 కోట్లు ఇచ్చిండు. నాకు తెలిసిన సమాచారం. విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి న్యాయాన్ని కొందామని చూసిండు. కొంతమంది న్యాయమూర్తులు కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ న్యాయంగా ఉండేటోళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ రోజు బతికింది అది. లేకుంటే వీళ్ళు చల్లిన డబ్బుకి ఈ పాటికి అయిపోతుండే అది. అది ట్రై చేసి లాస్ట్ కి ఈయన చేయగానే కేటీఆర్ కార్ రేస్ లో కూడా గ్రీన్ కో తరఫు నుంచి కార్ రేస్ కేసులో కూడా ఇరికింది మొత్తం. ఈ నల్లి కుట్ల మనిషి అన్నట్టు బయట కనబడాడు, లోపల ఉంటాడు మనిషి. పెద్ద భుజంగరావు ఉన్నాడు. ఏమన్నా భుజంగరావు ఉన్నాడు, పెద్ద ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, చాలా మంది ఉంటారు. ఈయన ఒక కథ ఉంది యమలీలలో ఒక సినిమాలో మన తనికెళ్ళ బర్రి ఉంటాడు. తనికెళ్ళ బర్రి గద బ్యాచ్ అని ఉంటది. ఒక జర్నలిస్ట్ కూడా తీసుకుపోయి గద అప్ప చెప్తాడు వానికి. ఆ విధంగా ఆయన ఒక ప్లాట్ ఒకరికి అప్ప చెప్తే ఆ ప్లాట్ పట్టుకొని వాడు ఈయన వెనక గద పెట్టుకొని తిరగాలి మొత్తం. ఐజీలకు, డీజీపీలకు, ఎస్ఐలకు, సిఐలకు అందరికి ఒక గదలకు ఆ ప్లాట్ ఇచ్చేస్తాడు ఆయనకు. ఇక అందరు వీళ్ళకి సపోర్ట్, ఎందుకంటే కాస్ట్లీ ల్యాండ్, అది పోతే మనకు అది కొంచెం సపోర్ట్ చేసి వస్తుంది కానీ ఒక ఆశతో ఈయనకు సపోర్ట్ చేస్తుంటారు. దాని వెనుక పెద్ద అది ఉందండి.
చాలా 30,000 కోట్ల రూపాయల స్కామ్ చేద్దామని ట్రై చేస్తున్నా. అందుకనే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నేను 2009 నుంచి 2009లోనే నేను పిసి సెక్రటరీ. మీరా? నేను పిసి సెక్రటరీ. వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళకి అంతకుముందు ఈయన కూడా పిన్నా ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే తిరుగుతుండే, అందులో ఉండి అప్పుడు కూడా నన్ను ప్రాబ్లం చేసిండు. దాని తర్వాత టీఆర్ఎస్ రాని అందులోకి వెళ్ళిపోయి మొత్తం నా మీద చెప్పి కాంగ్రెస్ వాడు అది ఇది అని చెప్పి కాంగ్రెస్ అని విపరీతంగా ప్రాబ్లమ్స్ చేసి కాంగ్రెస్ వచ్చినా మీకు న్యాయం లేదు? న్యాయం లేదండి. నాకు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో నేను ఎన్ఎస్ఐ నుంచి ఇప్పటిదాకా ఉన్నా. నేను నాకు ఒక పీసీ సెక్రటరీ తీసుకున్న ఆ తర్వాత ఈ అరాచకాలు ఇది చూసి కొంచెం నేను కామ్గా అయిపోయాను. ఎందుకంటే నాకు అంత స్పీడు అంత అది నాకు ఇంట్రెస్ట్ అనిపేది. దూరం కూడా చూస్తున్నా. దట్టు ఈ 10 సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ వాళ్ళు బాధలు పెట్టినా నన్ను ఎస్సీ కేసులు అయితే విపరీతంగా పెట్టినాను. ఆర్థికంగా లాభం నష్టం చేసింది మొత్తం నన్ను. అదంతా చేసి ఈయననే శ్రీనివాసరావే. కేటీఆర్ ఎంబడి ఉండి సంతోష్ ఆయన ఈయనలాగానే మొత్తం బయటకు రాడు, మొత్తం లోపల ఆయన్నే. సంతోష్ రావే మెయిన్ ఉంటాడు దీని వెనక. వీళ్ళకి టైం దొరకదు కదా కేటీఆర్ కి, ఫుల్ టైం సంతోష్ రావే. వీళ్ళు గ్రీన్ కో ఏది చెప్తే అది చేయడము, గ్రీన్ కోకి సపోర్ట్ చేయడం, అది చేయడం. ఆర్థికంగా అయితే ఒక 400-500 కోట్లు నాశనం చేసిండు ఆయనకి. ఇప్పుడు మళ్ళీ కొత్త కంపెనీ పట్టుకొని మళ్ళీ మొదలైన పిల్లిన. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, కాంగ్రెస్ శ్రీధర్ బాబు ఇప్పుడు కొంతమంది ఫోటోలు పెట్టిన వాళ్ళందరికీ జోక్తా ఉంటాడు ఇట్లా. శ్రీధర్ బాబు తెలియదు ఏం తెలియదు కానీ ఆయన ఫోటో పెట్టి ఈ రకంగా కలుస్తాడు. ఇప్పుడు లక్ష్మణ్ వచ్చినప్పుడు ఆయన పోయి కలిసిండు. కలిసిండు మినిస్టర్ గానే లక్ష్మణ్ కలిసి మొత్తం కలిసిండు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా కొత్త ముఖంతో పాత అదే కొత్త నీళ్లు పాత సీసా అట్లా ఈ వీళ్ళని ముంగడ పెట్టుకొని మళ్ళీ కాంగ్రెస్ లో కూడా అనేది నడుస్తుంది మొత్తం. సో ఖచ్చితంగా గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేయాలి. చాలా విలువైన భూమి ఇది. 3,000 కోట్ల భూమి అంటే ఇది బిజినెస్ చేస్తే 1,00,000 కోట్ల భూమి ఇది. 1,00,000 కోట్ల వాల్యూ చేసే భూమి ఇది. ఇక 350 ఎకరాలు కూడా కలిపితే ఇక ఎన్ని లక్షల సంబంధించిన భూమి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంత ప్రైమ్ ఏరియాలో ప్రైమ్ ల్యాండ్, ఇంత పెద్ద వివాదం నడుస్తుంటే రేపు పొద్దున ఎవడో ఒకటి ప్రాణం పోతే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈయనని చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. లిటరల్గా బెదిరిస్తున్న ఈయన వెనకాల ఎవరు లేరు, ఇంకా ఈయన లేపితే తప్ప ఈ భూమి మనకు దక్కదనే కాడికి వచ్చిన పరిస్థితి. శివధర్ రెడ్డి గారు మీ పేరు వాడుకుంటున్నారు విచ్చలవిడిగా, మీరు ఉన్నారా లేదా మాకు తెలియదు. వాళ్ళు అంటున్నారు కాబట్టి మేము ఇక్కడ ప్రస్తావించాల్సి వచ్చింది. దయచేసి దీని మీద ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆ దొంగలందరినీ మీరు ఒకవేళ మీ పేరుని వాడుకుంటే మాత్రం వాళ్ళని నిన్న స్టేషన్లో కూడా చెప్పిన ఎవరో చెప్పండి కూర్చొని మాట్లాడారు. ఓనర్ ఎవడో చెప్పరు పేపర్స్ ఇవ్వడు. సార్ నేను పోయి డీజీపీని కలిసి నేను నిన్న చెప్పిన సిఐ గారికి వీళ్ళకి కూడా చెప్పిన, పోయి దండం పెట్టి అడుగుతా, మీ పేరు తీస్తున్న కాబట్టి మిమ్మల్ని కలవాల్సి వస్తుంది సార్, కలుస్తున్నాం మిమ్మల్ని, ఒకవేళ మీ ప్లాటే ఉంటే తీసేసుకోండి లేకుంటే కొలిపించేయండి, మీ పేరు ఉన్నంత మటుకు మాకైతే ఇటువంటి అభిప్రాయం అయితే రాలే ఇప్పటిదాకా, మీ గురించి మంచిగా విన్నాం కానీ చెడు వీళ్ళు మీ పేరు యూజ్ చేసుకుంటున్నా లేకపోతే ఉన్నదా మాకు తెలియదు కదా, అందుకని చెప్పి అడుగుదామని వస్తుంది సార్. వెళ్దామని ట్రై చేయండి మరి ఇన్వార్డ్ లో అయినా మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి. చేస్తానండి. ఆయన పేరు బదనాం చేస్తున్నారా ఏమో అర్థం కావట్లేదు కదా. అవునండి. సో ఇప్పుడు మనది ల్యాండ్ కానప్పుడు ఆ ల్యాండ్ లో మనం ఉండకూడదు. సింపుల్. వాడు ఎవరైనా కావచ్చు, వాడు పని మనిషి కావచ్చు, వాడు ఇంకోటి కావచ్చు, ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నారో వాడు వచ్చి మాట్లాడాలి. ఓనర్ పేరు చెప్పరు, ఎవడున్నాడో తెలియదు. సింపుల్ కదండి. ఈ 1007/A అనే సర్వే నెంబరు భూమి ఎవరిది అని లెక్క తేల్చండి, గంతే. ఏముంది అక్కడ? అదో పెద్ద రాకెట్ సైన్స్ ఏమన్నా? థ్యాంక్ యూ. రైట్, మైక్ ది అండి.